తిరుపతిలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గరుడ వాహనపై ద్విచక్ర వాహనాల ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించారు. హెల్మెట్ అలంకార ప్రాయం కోసం కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అధికారులు స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. జిల్లా రవాణా శాఖ అధికారులు అదేవిధంగా పోలీసు శాఖ అధికారులు కూడా సంయుక్తంగా ఇటు ద్విచక్ర వాహనదారులపై కూడా కొరడ జులిపిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి గరుడ వారధిపై కూడా అనేక ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న నేపథ్యంలో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి కూడా ఏదైతే ఈ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకుండా అతివేగంగా వెళ్ళడం చేతనే ఇక్కడ మృత్యువాత పడుతున్నారన్న నేపథ్యంలో కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా పోతున్నారో వాళ్ళకి ఈ కౌన్సిలింగ్తో పాటు ఈ చలానాలు కూడా వేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే కూడా ఈ చలానా వేసే విధంగా వాళ్ళ ఫోన్లో ఫోటోలు కూడా తీసుకొని ఈ చలానా వేసే దిశగా కూడా ఇటు పోలీసు యంత్రాంగం అదేవిధంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు కూడా చర్యలు అయితే కూడా తీసుకుంటున్నట్టు పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే ఇదే స్పాట్లో కూడా అనేక మంది కూడా ఓవర్ స్పీడు సంబంధించి కూడా చూసుకుంటే ఓవర్ స్పీడ్ వచ్చి కూడా ఇక్కడ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా పోలీసు అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కావచ్చు వీళ్ళు ప్రత్యేక చర్యలు కూడా తీసుకొని గరుడ వారధి పైన ఎవరైతే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ లేనటువంటి ద్విచక్ర వాహనాల్ని అనుమతించబోమని నిర్ణయం తీసుకోవడంతో ఇటు కాస్త వ్యతిరేకత రావడంతో కూడా కాస్త దీనిపైన అయితే కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కూడా మరికొన్ని ఘటనలు జరగడంతో కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నేపథ్యంలో కూడా ఇక్కడైతే కూడా ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు కావచ్చు ప్రత్యేక చర్యలు అయితే కూడా తీసుకుంటున్నటువంటి దీని గురించి మనతో మాట్లాడేందుకు తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ కొండయ్య గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఎందుకోసం ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం? దీనికేమి ప్రత్యేకత అంటే ఏం లేదు, ప్రతిరోజు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మేము మా సిబ్బంది ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఈ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అదేవిధంగా గరుడ వారధి పైన ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు చూస్తున్నాము. వాటి నివారణ గురించి లేక పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడానికి గురించి, తర్వాత ట్రాఫిక్లో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి, అదేవిధంగా ఈ గరుడ వారధి పైన స్పీడ్ కంట్రోల్ గురించి దానిలో చర్యల్లో భాగంగానే ఈరోజు కూడా మేము మా సిబ్బంది ఆర్టీఏ అధికారులతో కలిసి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ గరుడ వారధిలో ఇదే ప్రాంతంలో చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే ప్రధానంగా ఎందువల్ల ఆ విధంగా ఆ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటారు? ముఖ్యంగా ఈ చనిపోయిన వాళ్ళ పిల్లల విషయంలో చూస్తే అంతా మొత్తం యూత్ పిల్లలు, వాళ్ళు ఇక్కడ ఓవర్ స్పీడ్ పోవడం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ జీబ్రా లైన్స్ కూడా చూస్తున్నారు మీరు, వేయడం జరిగింది. కానీ దీనిని పాటించకుండా ఈ కరువులో ఎక్కువ స్పీడు పోవడంలో బండిని కంట్రోల్ లాగా ఇక్కడ కంట్రోల్ తప్పి కింద పడిపోతున్నారు. ఆ ఓవర్ స్పీడ్ దీనికి మెయిన్ కారణంగాను, అదేవిధంగా హెల్మెట్ ధరించకపోవడం కూడా ఒక కారణం. అంటే ప్రధానంగా చూస్తుంటే గతంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. అంటే ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళని ఈ గరుడ వారధి మీద అనుమతించబోమని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు పోలీసు యంత్రాంగం సంబంధించి కూడా. దాని తర్వాత కూడా కాస్త అంటే కొంచెం వ్యతిరేకత రావడంతో కూడా కొంచెం వెనక తగ్గినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు తీరా మీరు ఆ నిర్ణయం వైపు అడుగులేస్తాను, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం లేదు, ప్రజల యొక్క ప్రాణాలే చాలా ముఖ్యము. యూత్ దీనిలో చాలామంది ఈ ఓవర్ స్పీడు పవర్ బైక్ల వల్ల ప్రమాదాలు గురవుతున్నారు. ఈ ప్రమాదాలు అరికట్టడము, తర్వాత ప్రజలలో హెల్మెట్ పైన అవగాహన కల్పించడము, గరుడ వారధి బాగా బైకులు పోవడానికి బాగా స్పీడ్కి పోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి పిల్లలు ఓవర్ స్పీడు తర్వాత వాళ్ళలో ఉండే ఉత్సాహం కూడా కారణమవుతుంది. అందుకోసం వాళ్ళకి కట్టడి చేయడానికే ఇది మేము మళ్ళా ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా గరుడ వారధి మీద ప్రయాణించే వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? గరుడ వారధి మీద ప్రయాణించే వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పేది అంటే స్పీడ్ తగ్గించుకోవాలను, వాహనాలను ముందు పోయే వాహనాలను అధిగమించడానికి ప్రయత్నించకూడదు. స్పీడ్ కంట్రోల్తోనే పోయి ఈ టూ వీలర్స్ ముఖ్యంగా
హెల్మెట్లు ధరించి పోవాలని చెప్పి చెప్తున్నాం. ఖచ్చితంగా గరుడవారిది ఎక్కితే హెల్మెట్ ధరించాలి, ఓవర్ స్పీడ్ పోకూడదు, నియంత్రణ స్పీడ్లోనే పోవాలండి. అంటే మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా కూడా జీబ్రా లైన్స్ వేసాము. దీంతో పాటు కూడా ఏదైతే ట్రాఫిక్ అనుగుణంగా కూడా రేడియం స్టిక్కర్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఏర్పాటు చేశాము. అయినప్పటికీ కొంతమంది ద్విచక్ర వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళడంతో కూడా తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే ప్రాంతంలో చూసుకోవచ్చు చాలామంది సుమారు 11 మందికి పైగా కూడా ఇక్కడి నుంచి అంటే తమ వాహనాలని కంట్రోల్ చేయక ఇక్కడ నుంచి పైనుంచి కూడా కింద పడి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్న నేపథ్యంలోనే దీనిపైన మేము ప్రత్యేక దృష్టి సారించాము. ఏదైతే కూడా మితిమీరిన వేగం ఉంటుందో ఆ వేగానికి సంబంధించి కంట్రోల్ చేయడమే కాకుండా దీంతోపాటు ద్విచక్ర వాహనదారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. మొదటిసారి మాత్రం ఈ చలాన్తో సరిపెడుతున్నాము. రెండవసారి ఇది కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి ఇటు తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా రవాణా శాఖ అధికారులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.